హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను నా 2-డే ఆదియోగి టూర్ గురించి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎవ్రీ డే 12:20 PM సికింద్రాబాద్ నుంచి డైరెక్ట్ కోయంబత్తూర్ ట్రైన్ శబరి ఎక్స్ప్రెస్ ఉంటుంది. టికెట్స్ అయితే అస్సలు దొరకవు. నేనైతే ఒక 1 month ముందే బుక్ చేసి పెట్టేశా. ఫస్ట్లీ మేమైతే శబరిలో స్టార్ట్ అయిపోయాం. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 8 o'clockకి కోయంబత్తూర్ రీచ్ అయ్యాం. స్టేషన్కి ఆపోజిట్లో ఉన్న బస్ స్టాప్లో 14D బస్ ఎక్కాలి, లేదా మీకు సీట్స్ కావాలి అనుకుంటే గాంధీపురం బస్ స్టాప్కి అయినా వెళ్ళొచ్చు. ఎవ్రీ 45 minutesకి డైరెక్ట్ ఆదియోగికి బస్సెస్ ఉంటాయి. ఒక 1 hourలో ఆదియోగి అయితే రీచ్ అయిపోయాం కోయంబత్తూర్ నుంచి. వ్యూ అయితే చాలా బాగుంది. ఇక్కడైతే ఏ ప్లేసెస్ విజిట్ చేయాలో బోర్డు కూడా ఉందండి. ఈషాలో ట్రావెల్ చేయడానికి బుల్లక్ కార్ట్స్, బగ్గీస్ అండ్ బైసికల్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. సర్పవసాల్ అని ఎంట్రన్స్ ఉంటుంది. అక్కడ నుంచి అయితే డైరెక్ట్ ఎంటర్ అయ్యి వెల్కమ్ పాయింట్కి వెళ్ళి చెక్ ఇన్ కంప్లీట్ చేసుకున్నాం. ఈషాలో స్టే అయితే ఆన్లైన్లో బుక్ చేసా. ఎలా చేయాలో నేను మీకు షార్ట్లో చూపిస్తాను. ఇక్కడైతే సద్గురు వస్తున్నారు అని అందరు నిల్చొని చూస్తున్నారు. లోపల కాటేజ్లో స్టే బుక్ చేసుకున్న వాళ్ళకి బగ్గీస్ అండ్ బుల్లక్ కార్ట్స్ అయితే ఫ్రీ అండి. ఇక్కడైతే చాలా సైలెంట్గా ఉండాలి. మొబైల్స్ కూడా ఒక సైడ్కి నిల్చొని యూజ్ చేయాలి. ఇదేనండి మేము బుక్ చేసుకున్న బ్రహ్మపుత్ర కాటేజ్. ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకున్నాక వీళ్ళైతే రూట్ మ్యాప్ అండ్ డేని ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలో చెప్తారు. రూమ్ అయితే చాలా ప్లెజెంట్గా ఉందండి. ఫ్రెష్ అయ్యి కొంచెం స్నాక్స్ తినేసి టెంపుల్స్ విజిట్ చేయడానికి అయితే స్టార్ట్ అయిపోయాం. వెల్కమ్ పాయింట్ దగ్గర దిగి నంది, త్రిమూర్తి ప్యానెల్, లింగ భైరవి, ధ్యానలింగ, సూర్యకుంద్ అండ్ చంద్రకుంద్ చూసాం. చంద్రకుంద్ ఓన్లీ లేడీస్కి మాత్రమే అలో ఉంటుంది. లైక్ 20 rupees అయితే ఛార్జ్ చేస్తారు. లోపల ఫోటోగ్రఫీ అయితే అలో లేదు. నేను వీడియోస్ కోసం తీసా. ఆ తర్వాత సర్పవసాల నుంచి బయటికి వచ్చి ఆదియోగి స్టాచ్యూ దగ్గరికి అయితే స్టార్ట్ అయ్యాం. ఇక్కడ బుల్లక్ కార్ట్స్ అయితే 10 rupees అండ్ బగ్గీస్ అయితే 20 rupees ఛార్జ్ చేస్తారు. 7:30 PM నుంచి లెజర్ షో అయితే ఉంటుంది ఆదియోగిలో. నేను ప్రీవియస్గా అప్లోడ్ చేసిన వీడియోలో అయితే మీరు కంప్లీట్ లెజర్ షో చూడొచ్చు. లాస్ట్లో స్టాచ్యూ మీద బ్లూ లైటింగ్ అయితే వేస్తారు. చాలా బాగుంది ఆ వ్యూ అయితే. అక్కడి నుంచి డిన్నర్కి భిక్షా హాల్ అయితే వెళ్ళాం. తిన్నాక ఎవరి ప్లేట్స్ వాళ్ళే వాష్ చేసుకుని అక్కడ పెట్టేసేయాలి. Day 2. ఫస్ట్ బ్రంచ్ చేయడానికి అయితే వెళ్ళాం. ఇక్కడ సాత్వికమైన భోజనం మాత్రమే లభిస్తుంది. మళ్ళీ కాటేజ్కి వెళ్ళి లగేజెస్ తీసుకొని వెల్కమ్ పాయింట్లో చెక్అవుట్ అయితే చేసుకున్నాం. సెకండ్ డే కూడా సేమ్ లింగ భైరవి, ధ్యానలింగ, సూర్యకుంద్ అండ్ చంద్రకుంద్ విజిట్ చేశాం. ఇక్కడ చిన్న నది అయితే ఉంది. సర్పవసాల నుంచి ఎగ్జిట్ అయితే అయ్యి మళ్ళీ ఆదియోగి స్టాచ్యూని రీవిజిట్ చేశాం. వీలైతే మీరు ఇక్కడున్న వేలంగిరి హిల్స్ కూడా విజిట్ చేయొచ్చు. మేమైతే జాన్ మంత్లో వెళ్ళాం కాబట్టి శివరాత్రి కోసం ఈషా స్టాచ్యూ దగ్గర అయితే రీపాలిషింగ్ జరుగుతుంది. అదే రోజు సేమ్ శబరి ఎక్స్ప్రెస్ 3:55 PMకి ఎక్కేసాం. నెక్స్ట్ డే 12:45 PM కల్లా సికింద్రాబాద్ రీచ్ అయిపోయాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి.